గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏలూరు కలెక్టరేట్ ముందు ఆయిల్ ఫామ్ రైతుల సమస్యల మీద ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ అంటే ముడి పామాయిల్ దిగుమతి మీద సుంకం దాదాపు 10% తగ్గించింది. దీనివల్ల ఆయిల్ ఫామ్ గెలల యొక్క ధరలు పడిపోయినాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సరే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దిగుమతి సుంకం తగ్గించడాన్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఆయిల్ ఫామ్ రైతుల సంఘం తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఇవాళ రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికే గత నెలలో ఉన్న టన్ను గెలవ ధర 20,120 రూపాయల నుంచి 18,650 రూపాయలు ధర పడిపోయింది. ఈ ధర 16,000 పడిపోయే పరిస్థితి కనపడతా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికే గెలల యొక్క దిగుబడులు తగ్గిపోయి ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ పేరుతోటి ఇవాళ ఎగుమతులు దిగుమతుల విధానంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులు ఇవాళ రైతాంగానికి నష్టం కలిగించే పరిస్థితి ఉన్నది. ఇవాళ దేశంలో వంట నూనె పంటలు సమృద్ధిగా లేక మన వంట నూనెలు ఇతర దేశాల నుంచి ప్రతి ఏటా కూడా దాదాపు 1,20,000 కోట్లకు విలువైన వంట నూనెలు మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దేశీయంగా వంట నూనెలు ఉత్పత్తి అయ్యే పంటల్ని నూనె గింజల పంటల్ని సాగు చేస్తున్న రైతుల్ని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రకంగా చూస్తే దేశంలోనే ఆయిల్ ఫామ్ విస్తీర్ణం అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందులో కూడా ఏలూరు జిల్లాలో రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణం కలిగి ఉంది. దేశంలోనే అత్యధిక విస్తీర్ణం కలిగిన ఏలూరు జిల్లా ప్రాంతంలో లక్షలాది మంది ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులు ఈ దిగుమతి సుంకం తగ్గించడం వల్ల నష్టపోయే పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లోనే దిగుమతి సుంకాన్ని 50% వరకు పెంచాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా టన్ను ఆయిల్ ఫామ్ గెలలకి కనీసమైన ధర 22,000 ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా వివిధ ఫ్యాక్టరీల పరిధిలో ఆయిల్ ఫామ్ రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. గెలల ఏరువేత కానీ గ్రేడింగ్ విధానం కానీ దీనివల్ల కూడా ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఆయిల్ ఫామ్ యొక్క రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలని ఆదుకోవాలని చెప్పేసి రేపు సోమవారం ఉదయం 10 గంటలకి ఏలూరు కలెక్టరేట్ ముందు జరుగుతున్న ధర్నాలో ఆయిల్ ఫామ్ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.